మంత్రి అమిత్ షా మార్ఫింగ్ వీడియో కేసుపై హైదరాబాద్ సిపి శ్రీనివాస్ రెడ్డి స్పందించారు. ఏప్రిల్ 27న ఫిర్యాదు అందగానే కేసు నమోదు చేశామని, దానికి సంబంధించి దర్యాప్తు కొనసాగుతోందని చెప్పారు. ఇదే అంశంపై ఢిల్లీ పోలీసులు ఏప్రిల్ 28న కేసు నమోదు చేశారని, అయితే అంతకు ముందే తాము నిందితులను అరెస్ట్ చేసిన నేపథ్యంలో వాళ్ళు అరెస్ట్ చేయాల్సిన పని లేదని అన్నారు సిపి. కేసు వివరాలు వాళ్ళు కోరితే అధికారికంగానే సమాధానం ఇచ్చామన్నారు. ఇక మార్ఫింగ్ చేసిన వీడియో వివరాలు కోరుతూ ట్విట్టర్కి లేఖ రాస్తే 72 గంటల తర్వాత ట్విట్టర్ వివరాలు ఇచ్చింది అని చెప్పారు. వీడియో ఎక్కడ క్రియేట్ చేశారనే దానిపై ఫోరెన్సిక్ ల్యాబ్కి వీడియోని పంపించామని చెప్పారు సిపి శ్రీనివాస్ రెడ్డి. మరింత సమాచారం మా ప్రతినిధి ప్రణీత అందిస్తారు. ప్రణీత, ఢిల్లీ పోలీసులకి తెలంగాణ పోలీసులు ఇచ్చిన రెస్పాన్స్కి సంబంధించి వాళ్ళ రియాక్షన్ ఏ రకంగా ఉంది? మరోవైపు ఫోరెన్సిక్ అధికారుల నుంచి ఈ వీడియోకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఎప్పుడు బయటకు వస్తాయి? అయితే ఈ వీడియోను సర్క్యులేట్ చేసేటువంటి నేపథ్యంలోనే తెలంగాణ ఇక్కడ హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు మొత్తం 5 కాంగ్రెస్ సోషల్ మీడియా వింగ్కి సంబంధించినటువంటి కార్యకర్తల్ని అరెస్ట్ చేశారు. అయితే ఆ వీడియో ఎక్కడ తయారు చేశారు అనేటువంటిది మాత్రం ఇప్పటి వరకు ఇంకా బహిర్గతం కాలేదు. సో ఆ వీడియోని ఇప్పటికే సెంట్రల్ ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపించారు. సో సెంట్రల్ ఫోరెన్సిక్ ల్యాబ్ నుండి పూర్తి రిపోర్ట్ వచ్చిన తర్వాత ఆ వీడియో ఎక్కడ స్టార్ట్ అయింది, దాన్ని క్రియేట్ చేసినటువంటి క్రియేటర్ ఎవరు అనేటువంటిది కూడా తెలిసే అవకాశం ఉంది. సో ఆల్రెడీ ఏప్రిల్ 27న మొదట హైదరాబాద్ పోలీసులే ఈ ఘటన పైన కేసు నమోదు చేశారు. అయితే ఢిల్లీ పోలీసులు ఒక రోజు తర్వాత అంటే 28న వాళ్ళు కేసు పెట్టారు. సో ఈలోపే అటు హైదరాబాద్లో ఉన్నటువంటి 5 కూడా సోషల్ మీడియా వారికి సంబంధించినటువంటి 5 హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారికి ఇప్పటికే బెయిల్ కూడా లభించింది. అయితే ఒకసారి అరెస్ట్ అయినటువంటి వ్యక్తులను మళ్ళీ అదే కేసులో ఇంకోసారి పోలీసులు అరెస్ట్ చేసేటువంటి పని ఉండదనుకుంటున్నా అంటూ హైదరాబాద్ సిపి కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి ఇవాళ ఉదయం కామెంట్ చేశారు. ఢిల్లీ పోలీసులు కూడా ఈ ఇష్యూ పైన కేసు నమోదు చేశారు. అటు ఐటీ యాక్ట్ ఈ కేసులో పెట్టడంతో దేశవ్యాప్తంగా ఎక్కడైనా సరే ఈ కేసులో పెట్టేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఢిల్లీ పోలీసులు కూడా దీని మీద కేసు నమోదు చేశారు. అయితే ఆల్రెడీ తాము అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేశాం కాబట్టి మళ్ళీ తిరిగి వాళ్ళని అరెస్ట్ చేసేటువంటి అవసరం లేదు అనేటువంటి కామెంట్ని అయితే హైదరాబాద్ సిపి చేశాడు. మరోవైపు ఈ వీడియోకి సంబంధించి ఈ వీడియోను కాంగ్రెస్ సోషల్ మీడియా వాళ్ళే చేశారనేటువంటి దానికి సంబంధించినటువంటి ఎవిడెన్స్ని కూడా హైదరాబాద్ సిపి చెప్పారు. అటు ట్విట్టర్కి ఒక లేఖ రాశారు. ట్విట్టర్ నుండి వచ్చేటువంటి ఇన్ఫర్మేషన్ ఆధారంగానే 5 కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. రైట్, థ్యాంక్ యూ ప్రణీత్.